ఎస్ఎస్‌సి కానిస్టేబుల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, చాలామంది డెఫినైట్‌లీ ప్రతి ఒక్కళ్ళు ఫేక్ అని అనుకుంటారు. సో, వాళ్ళ గురించే మీకైతే డైరెక్ట్‌గా చూపిస్తాను. లైవ్‌గా మీకు స్టార్టింగ్‌లో చూపిస్తాను. వాళ్ళ వెబ్‌సైట్ ప్రతిదీ మీకైతే చూపిస్తాను. ఈ నోటిఫికేషన్‌తో సహా మీకు అన్నీ క్లియర్‌గా చూపిస్తాను గైస్. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇదైతే కంప్లీట్‌లీ వాళ్ళ పీడీఎఫ్ అనేది మనకి ఇలా నోటిఫికేషన్ రూపంలో మనకి రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి స్టార్టింగ్‌లో ఒక వెబ్‌సైట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ వెబ్‌సైట్ నేనైతే ఓపెన్ చేస్తున్నా. మీరిక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్‌సి.గవర్నమెంట్.ఇన్ ఈ వెబ్‌సైట్‌లో మనకి వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. కిందకైతే స్క్రోల్ చేస్తే మనకి స్టార్టింగ్ డిసెంబర్ 1 అని మనకైతే ఒక పీడీఎఫ్ నోటిఫికేషన్ ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీకైతే డైరెక్ట్‌గా ఓపెన్ అయ్యిందిగా చూసారు కదా! ఇదైతే ఎటువంటి ఫేక్ అయితే కాదు. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు 1 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్ వరకైతే ఇచ్చారు వాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ మీకైతే వాళ్ళు 1 మంత్ టైమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి డెఫినైట్‌లీ. అండ్ మీరు అప్లై చేసుకున్నాక ఇన్‌కేస్ మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా పేమెంట్ గాని, లేదంటే మీ డీటెయిల్స్ ఏమైనా మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే, అది కూడా మనకు వాళ్ళైతే టైమ్ అయితే ఇచ్చారు. 8 జాన్యువరి నుంచి 10థ్ జాన్యువరి ఎగ్జాక్ట్‌గా మనకి 2 డేస్ టైమ్ అయితే ఇచ్చారు. ఈ టైమ్‌లో మీరైతే ఈ డేట్స్ ప్రకారంగా మీరైతే మీ ఏమైనా సరే కరెక్షన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. సో, ఇవన్నీ అయిపోయాక మీకు గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా మీకైతే ఒక అసెస్‌మెంట్ అయితే ఉంటుంది. బట్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది మనకి ఫిబ్రవరి టు ఏప్రిల్ లోపైతే మనకి వాళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్లస్ ముందుగా మీరిక్కడ సాలరీ పరంగా మీరు చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ సాలరీ రూ. 21,070 నుంచి మీకు స్టార్టింగ్ సాలరీ మీకైతే ఇస్తారు. నెక్స్ట్ వన్ ఇంకా మనకిక్కడ వేకెన్సీస్ మీకిక్కడ చూపించాను ఫ్రెండ్స్ 25,487 వేకెన్సీస్ ఉన్నాయి థంబ్‌నెయిల్‌లో. సేమ్ ఇక్కడ మీకు నేనైతే ఇక్కడ అదే చూపిస్తాను. ఇక్కడ మీకు ఫోర్స్ ప్రకారంగా చూసుకొని ఒకసారి బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అసలు ఇవన్నీ ఏంటంటే గైస్ మీకు నేను చూపిస్తానవి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని, ఇంకా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని, ఇక్కడ సెక్రటరీ సెక్యూరిటీ ఫోర్స్ అని. సో, ఇట్లా ప్రతి దాని గురించి అది మనకు వాళ్ళు బ్రీఫ్‌లో ఇచ్చారు స్టార్టింగ్‌లో మనకి క్లారిటీగా. సో, దీని ప్రకారంగా మీరు చూసుకొనైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందుట్లో మీరు బీఎస్ఎఫ్‌లో చూసుకున్నట్టయితే మనకి టోటల్‌గా మీకైతే 524 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం మేల్ క్యాండిడేట్స్‌కైతే. అదే మనకి ఫీమేల్స్‌కైతే టోటల్‌గా 92 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి సీఐఎస్ఎఫ్‌లో చూసుకుంటే టోటల్‌గా మీకు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ పరంగా మీకైతే 14,590 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ సీఆర్‌పీఎఫ్ అయితే మనకి 5,000 ప్లస్ అయితే ఉన్నాయి. ఎస్ఎస్‌బీ అయితే సెవ 1700 ప్లస్ అయితే ఉన్నాయి గైస్. నెక్స్ట్ వన్ ఐటీబీపీ అయితే మనకి 1200 అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈఆర్‌కి అయితే 1500 ప్లస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో, దీని ప్రకారంగా మీరు చూసుకోండి. సో, టోటల్‌గా మీరు ఎస్సీ కేటగిరీ వైస్‌గా చూసుకున్నట్లయితే మనకిక్కడ 3,433 అని. సో, ఇలా ప్రతీది గురించి వాళ్ళు మనకు క్లారిటీగా ఇచ్చారు. ఈ జాబ్‌కి ప్రతి ఒక్కళ్ళకి మెయిన్ కావాల్సింది ఏజ్ లిమిట్. సో, ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ చూసుకోండి మీరు 18 ఇయర్స్ నుంచి 23 లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చని వాళ్ళతో క్లారిటీగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకైతే వాళ్ళు ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ప్లస్ అయితే ఇచ్చారు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 ఇయర్స్ మనకి ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ప్రకారంగా మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకిక్కడ ఓన్లీ మీరు 10థ్ క్లాస్ ఎవరైనా సరే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళకి అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటరు, బీటెక్, డిగ్రీ ఇవేమీ అవసరం లేదు. ఓన్లీ 10థ్ క్లాస్ ఇంతవరకు వాళ్ళు క్లారిటీగా ఇక్కడైతే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకైతే ఎవరైనా సరే ఇవి కానిస్టేబుల్ జాబ్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా ఎన్‌సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి మనకి బోనస్‌గా పాయింట్స్ మనకైతే ఇవ్వడం జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు మీకు ఎన్‌సీసీలో మనకి సి సర్టిఫికేట్ ఉంటే మనకి 5% మనకైతే మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి మీరు రాసిన టెస్ట్‌లో. అండ్ ఇంకా మనకి బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఏ సర్టిఫికేట్ అంటే 2%. సో, ఇన్‌కేస్ ఎవరికైనా లేకపోయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ ఉంటే మీ దగ్గర అయితే మీకు ఇవైతే మీకు బోనస్‌గా మీకైతే వాళ్ళైతే ఇస్తారని చెప్తున్నారు. చూడండి గైస్ మీకు అప్లికేషన్ ఫీజు. సో, అప్లికేషన్ ఫీజు గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా మంది చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ కానిస్టేబుల్ జాబ్స్‌కైతే మనకి వాళ్ళు ఓన్లీ రూ. 100 మాత్రమే చార్జ్ చేస్తున్నారు. సో, డెఫినైట్‌లీ ప్రతి ఒక్కళ్ళైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఉమెన్స్‌కి, ఎస్సీకి, ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. కంప్లీట్‌లీ ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్‌లో నేను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని చెప్పాను కదా! సో, దాని గురించి మీకైతే ఇప్పుడు డిస్కస్ చేస్తాను. మనకి పార్ట్ ఏ విభాగంలో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో మీకు 20 క్వెషన్స్ ఉంటాయి. 40 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ మీకు పార్ట్ బి వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్. సో, దీనికి కూడా మీకు సేమ్ క్వెషన్స్ ఉంటాయి. సేమ్ మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తున్నారు. పార్ట్ సి అయితే మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. సో, పార్ట్ బి వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్స్ మీద మీకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, టోటల్ మీకు డ్యూరేషన్ అయితే గైస్ మీకు 60 మినిట్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి గైస్ మీకైతే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ తమిళనాడు చూసుకున్నట్లయితే మీకు గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరు,
పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, తిరుచినపల్లి, తిరునవల్లి, వెల్లూర్, కృష్ణగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట్. సో, ఈ లొకేషన్స్‌లో మీకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందని ఇచ్చారు వాళ్ళు. మీకు వాళ్ళ అడ్రస్‌తో సహా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు కానిస్టేబుల్ జాబ్స్ ఖచ్చితంగా మీకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, దీనికైతే మీకు వాళ్ళు ఒక రేస్ అనేది కండక్ట్ చేస్తారు. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్‌లో మీరైతే రేస్ అనేది వెళ్ళాలని చెప్తున్నారు మేల్ క్యాండిడేట్స్‌కి. అదే మనకి ఫీమేల్స్‌కి అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 8 మినిట్స్ అని చెప్తున్నారు గైస్. ఒకసారి మీరు కూడా ఇవన్నీ చూసుకోండి మీరు జాగ్రత్తగా. ఇంకా మనకి హైట్, వెయిట్ ప్రతిది వాళ్ళు బ్రీఫ్‌లో అయితే ఇచ్చారు. సో, ఇవన్నీ గురించి చెప్పాలంటే మీకు వీడియో లెంత్ అయితే అవుతుంది. డైరెక్ట్‌గా మీకు డిస్క్రిప్షన్‌లో పీడీఎఫ్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాసాక మీరు జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 30% మార్క్స్ రావాలని చెప్తున్నారు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 25% అండ్ రిమైనింగ్ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి 25% రావాలని చెప్తున్నారు. సో, మీకు సర్టిఫికేట్స్ ప్రకారంగా మీకైతే వాళ్ళు ఇక్కడ మనకి 5% అనేది బోనస్‌గా అయితే ఇస్తారు. సో, ఒకసారి ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరైతే అప్లై చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.